నమస్కారము. మాస ఫలితాలు. మార్గశిర మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో ధనుసు రాశి వారి యొక్క గ్రహ సంచారాలను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ మాసం వీరికి మిశ్రమ ఫలితాలు కలుగచేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యవహారిక కార్యక్రమాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. లేనట్లయితే అనవసరంగా తప్పటడుగు వేసేటటువంటి సూచనలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రతి అంశము ప్రతి కార్యక్రమము ఒకటికి రెండు సార్లు చర్చించిన తర్వాతనే, అలాగే వాటికి సంబంధించినటువంటి సమీక్షలు చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈ ధనుసు రాశి వారికి. అంతేకాకుండా ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు, ఒక అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు, లేదా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గురించి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వతంత్రంగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన చేయటం, లేదా మీకు ప్రయోజనాలు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లేదా మీరు ఆలోచించేటటువంటి మార్గము, మీరు వ్యవహరించేటటువంటి తీరులో ఏదైనా లోపాలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తద్వారా మీరు అనవసరమైనటువంటి సమయంతో పాటు ధనాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాల్లో అందరితో కలిపి కూర్చొని మాట్లాడటం ద్వారా ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చినట్లయితే అది మీకు ప్రయోజనకరంగా ఉండేందుకు మీకు చక్కని అవకాశాన్ని కూడా కలుగచేస్తుంది. పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం, పెద్దవారితో చర్చించటం, పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మీరు పనులు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి ఆదాయానికి తగినటువంటి విధంగానే ఖర్చులు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ధనుస్సు రాశి వారు శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఈ మాసంలో కాస్త నియంత్రణను పాటించటం, పరిమితులను విధించుకోవటం అనేది చాలా మంచిది. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని శుభాలు కలుగుతూ ఉంటాయి. దంపతుల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వచ్చి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. కుటుంబంలో జరపదలిచినటువంటి ఏవైతే శుభ కార్యక్రమాలు ఉంటుంటాయో వాటి గురించి ఒక నిర్ణయానికి కూడా రాగలుగుతూ ఉంటారు. తొందరలోనే కుటుంబంలో నిర్వహించబోయేటటువంటి శుభ కార్యక్రమాల మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతూ ఉంటారు. స్నేహితులు, బంధువులతో ఉన్నటువంటి పరిచయాలు మరింతగా ఈ మాసంలో బలపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పరిచయాల విషయంలో తొందరపడకుండా మీ వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. పనులు, వివిధ రకాల బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. గృహము, అలంకరణ వస్తువుల పట్ల వేరువేరు రూపాలలో ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇతరమైనటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు, రసీదులు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. ఆప్తుల ద్వారా ఆహ్వానాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఉపాధి పథకాలు చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఇక వ్యవహారిక విషయాల్లో భిన్నమైనటువంటి ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. ఆశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో మీరు పొందగలుగుతూ ఉంటారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, లేదా పలు రకాల సంస్థల్లో పనిచేసేటటువంటి కార్మికులు కావచ్చు, వారు కాస్త ఈ మాసంలో ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం నిర్వహించటం, అటు పిమ్మట వారిని సాధారణంగా పంపేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. దూరాభారాలతో కూడినటువంటి ప్రయాణాలు ఈ మాసంలో చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే వృత్తి వ్యాపారాల ద్వారా ఏవైతే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటుంటాయో వాటి యందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేరువేరు రూపాలలో శక్తికి మించినటువంటి వ్యాపారాలు నిర్వహించటం, వాటి యొక్క విస్తరణ కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఈ మాసంలో
ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. తీవ్రమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తలనొప్పులు, కడుపు నొప్పులతో కూడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా తీక్షణంగా చూసేటటువంటి కొన్ని రకాల మాధ్యమాలను తగ్గించుకోవటం మంచిది. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా కలిగేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వేరువేరు రూపాలలో ఇతరులతో మాట్లాడే సందర్భంలో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉండండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. వేరువేరు రూపాలలో మీరు ఎంతైతే ప్రశాంతంగా వ్యవహరిస్తుంటారో అంత స్థాయిలో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక ప్రతి విషయంలో కోపోద్రేక్తులు అయ్యేటటువంటి పరిస్థితి రాకుండా కూడా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఆదాయంలో లోటు ఉండకుండా గడిచిపోయేటటువంటి ప్రయత్నాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకూలమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ధైర్యంగా మీరు అన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్నేహితులతో, బంధువులతో వ్యవహరించే సందర్భంలో అనుకూలమైనటువంటి వాతావరణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. గృహంలో పలు రకాల శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని సమీకరించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో వేరు రకాల తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వృధా ప్రయాణాలు, అనవసరమైనటువంటి కోర్టు వ్యాపకాలు తగ్గించుకోవటం మంచిది. స్థానచలన మార్పులు సూచనలు కలిగిస్తూ ఉన్నాయి. మీరు ఒక్కొక్కసారి ఆవేశపడి వ్యవహరించినటువంటి తీరుకు విరుద్ధంగా మీ యొక్క సమస్యలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మాట విలువ తగ్గిపోతూ ఉంటుంది. మనోవ్యధలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీరు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. అందరితో సౌమ్యంగా, మితముగా మాట్లాడుతూ ఉండాలి. గౌరవప్రదంగా వారితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఈ మాసంలో ఎంతో కొంత సమస్యలు తగ్గిపోయి ఆనందప్రదమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో నవగ్రహ ఆలయం శనివారం రోజు ప్రదక్షిణం చేసుకోవటం, శివాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవటం, దుర్గా అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల సహకారాలు, చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చి మీకు లాభప్రదమైనటువంటి ప్రయోజనాలను కలుగచేస్తుంటాయి. ఓం దుమ్ దుర్గాయి నమః అనేటటువంటి నామాన్ని ఎక్కువగా జపం చేస్తూ ఉండండి. దుర్గా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించండి. అమ్మవారికి పాయసమును నివేదన చేయండి. పేదవారికి అన్నము, బెల్లము వీలైనంతగా శక్తి మేరకు దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. పుణ్యబలాలతో కూడినటువంటి శుభజీవనాలు మీకు కలిసి వస్తాయి. ఇవి ఈ డిసెంబర్ నెలకు కాను మార్గశిర మాసంలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.